హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎలా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మేము వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. లాస్ట్ డేట్ హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే ఆల్ వస్తాయి ఫ్రెండ్స్. డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మనకి డౌన్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్స్ అని అడుగుతుంది. ఇన్కమ్ మీ సేవ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎవరు ఇష్యూ చేశారని అడుగుతుంది. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. అక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఎవరు ఇష్యూ చేశారు, మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి. అలానే ఎంటర్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీసుకుని ఇన్వాలిడ్ అని రావచ్చు. అలానే ఫైల్ అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. అలా వచ్చిన ఫైల్ అప్లోడ్ చేయండి, కంగారు పడక్కర్లేదు. ఫైల్ అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు లోకల్ డీటెయిల్స్, మీ స్టడీ డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ కేటగిరీస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మన 10th మార్క్స్ మేము అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలానే ఇంటర్ మార్క్స్ మేము కూడా అప్లోడ్ చేయాలి. డిగ్రీ కూడా హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎంత వచ్చి డిగ్రీ ఓడి కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా అని అంటే చేస్తాను ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేసి వెరిఫై సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేమెంట్ దాంట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ 500 ఎంత అయితే అంత మీరు అయితే పేమెంట్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. అయితే పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పేమెంట్ స్టేటస్, అలానే అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ అనేది తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.